ఇది ఈ 9 నెలల కాలంలో ఇప్పుడు మనందరికీ కనిపిస్తూ ఉన్న ఫ్రేజ్. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల వేళ చెప్పిన ప్రతి మాట, ఆ మేనిఫెస్టో అంటూ తాను రిలీజ్ చేసిన మేనిఫెస్టోలో తాను చెప్పిన మాటలు, ఎన్నికల వేళ బటన్ నొక్కడం అయితే ఏముంది, అదేం పెద్ద పనా, ముసలావిడ కూడా బటన్ నొక్కుతుంది అన్నాడు అప్పట్లో. నా చంద్రాయుడు ముసలావిడ కూడా కుర్చీలాక్ ముసలావిడ కూడా బటన్ నొక్కుతుంది, అదేమన్నా బటన్ నొక్కడం గొప్ప సంగతి అని చెప్పి అన్న సందర్భాలు మనం చాలా చూసాం. అంతటితో ఆగిపోకుండా సూపర్ 6 అన్నాడు, సూపర్ 7 అన్నాడు. ఏకంగా మేనిఫెస్టోలో 143 ప్రామిసెస్, 143 హామీలను ఎన్నికల మేనిఫెస్టోలో తాను చేర్చాడు. ఇంటింటికి దాన్ని ప్రచారం చేశాడు. ఎన్నికల వేళ చంద్రబాబు నాయుడు గారు ఆయన పార్టీ ఎమ్మెల్యేలను పార్టీ కార్యకర్తలను ఆయన చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఇంటికి పంపించేటప్పుడు ఆ ఇంటికి వెళ్ళి ఆ ఇంట్లో చంద్రబాబు నాయుడు గారు మన మాటలు బహుశా ఎప్పటికీ కూడా ఎవరు కూడా మర్చిపోరేమో. చిన్నపిల్లలు కనపడితే నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000. ఆ చిన్నపిల్లల తల్లులు కనపడితే నీకు 18,000, నీకు 18,000, నీకు 18,000. ఆ తల్లులు, ఆ పిన్నమ్మలు, ఆ తల్లుల అత్తలు, వాళ్ళ అమ్మమ్మలు, అంటే ఆ అమ్మలు, ఆ తల్లుల అత్తలు, వాళ్ళు కనపడితే మీకు 50,000 నిండాయి కదా, మీకు 48,000, నీకు 48,000, నీకు 48,000, నీకు 48,000. ఇంట్లో నుంచి 20 ఏళ్ళ పిల్లాడు బయటకు వస్తే నీకు 36,000, నీకు 36,000, నీకు 36,000. ఇంట్లో నుంచి రైతు కనిపిస్తే, కండువా వేసుకుని రైతు కనిపిస్తే నీకు 20,000, నీకు 20,000, నీకు 20,000. ఇది రొటీన్గా మనకు వినిపించిన మాటలు ఎన్నికలప్పుడు. ఈనాడు చూసినా, ఆంధ్రజ్యోతి చూసినా, TV5 చూసినా, వాళ్ళ ఇళ్ళట్లో నుంచి వచ్చే మాటలు విన్నా, ప్రతి ఇంట్లో రొటీన్గా కూడా ఇవన్నీ కూడా మనకు వినిపించే మాటలు. ఇవే కాకుండా ఈ హామీలన్నిటికీ గ్యారంటీ ఇదిగో బాండ్లు అని చెప్పించారు. బాండ్లు, హామీలకు గ్యారంటీ అంటూ ఇంటింటికి బాండ్లు కూడా పంచారు. అమలు చేయలేకపోతే ఏమన్నారు? అమలు చేయలేకపోతే చొక్కా పట్టుకోండి అన్నారు. అమలు చేయలేకపోతే చొక్కా పట్టుకుని నిలదీయండి అని కూడా అన్నారు. ఇప్పుడు వీరిచ్చిన బాండ్లు ఏమైనాయి? ఇప్పుడు వీరు చెప్పిన మేనిఫెస్టో హామీలు ఏమైనాయి? వీరు పంచిన పాంఫ్లెట్స్ ఏమైనాయి? ఎవరి చొక్కా పట్టుకోవాలి? ఈ 9 నెలల కాలంలో చంద్రబాబు నాయుడు గారి పాలనలో మనం చూస్తూ ఉన్నది ఇది. మరోవైపున చూస్తే రాష్ట్రానికి సంబంధించిన అప్పులు కేవలం ఈ 9 నెలల కాలంలోనే రికార్డులు బద్దలు కొట్టేసి, బహుశా ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వము కూడా ఈ స్థాయిలో అప్పులు చేసిన పరిస్థితులు బహుశా దాఖలాలు ఎప్పుడు కూడా లేవు. ఆ స్థాయిలో రికార్డులు బద్దలు కొట్టేశారు. 9 నెలల కాలంలోనే బడ్జెటరీ అప్పులే, అంటే విత్ ఇన్ ద పర్వ్యూ ఆఫ్ FRBM పరిధిలోకి వచ్చే బడ్జెటరీ అప్పులు, అంటే పబ్లిక్ అకౌంట్ అండ్ పబ్లిక్ డెట్ అప్పులే అక్షరాల ఈ 9 నెలల కాలంలో 80,827 కోట్లు. ఇవి కాక ఈ 9 నెలల్లోనే అమరావతి పేరు చెప్పి ఇప్పటికే తెచ్చిన అప్పులు, తేబోతున్న అప్పులు, ఈ రెండు మరో 52,000 కోట్లు. వరల్డ్ బ్యాంక్ అండ్ ADB
ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు, వరల్డ్ బ్యాంక్ నుంచి 15,000 కోట్లు, KFW జర్మనీ నుంచి 5,000 కోట్లు, హుడ్కో నుంచి 11,000 కోట్లు, CRDA ఏకంగా కమిట్ అయిన అప్పులు, అంటే కమిట్ అయినారు, మరో 21,000 కోట్లు మేము రేస్ చేస్తామని చెప్పి. సో చేసిన అప్పులు, చేయబోతా ఉన్న అప్పులు, రాజధాని పేరు చెప్పి మరో 52,000 కోట్లు. ఇవి కాక మార్క్ఫెడ్, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ల ద్వారా మరో 8,000 కోట్లు, చంద్రబాబు నాయుడు APMDC ద్వారా ఎన్నికల వేళ చేయబోతున్న అప్పులు మరో 5,000 కోట్లు, అన్నీ కలిపితే ఏకంగా తీసుకొచ్చి నా అప్పులు, చేయబోతున్న అప్పులు ఏకంగా 1,45,000 కోట్ల పై మాటే. ఇది నిజంగా ఒక రికార్డు. ఇది ఇంకో రికార్డు. ఎవరు బద్దలు కొట్టలేనంత పెద్ద రికార్డు. ఇన్ని అప్పులు చేసిన సూపర్ 6, సూపర్ 7 ఇచ్చారా? పేదలకు ఏమైనా బటన్లు నొక్కారా? అందరూ ఆలోచన చేయాలి. పోనీ కనీసం మా ప్రభుత్వం గతంలో అమలు చేస్తూ ఉన్న పథకాలు ఏమైనా కొనసాగుతూ ఉన్నాయా? సూపర్ 6 లేదు, సూపర్ 7 లేదు. మా ప్రభుత్వం గతంలో అమలు చేస్తూ ఉన్న పథకాలు పిల్లల చదువులకు అవసరమైన పిల్లల చదువులను ప్రోత్సహిస్తూ, ఆ తల్లులను ప్రోత్సహిస్తూ, ఆ పిల్లల చదువుల కోసం, ఆ తల్లుల కోసం ఇస్తూ ఉన్న అమ్మఒడి పాయే, రైతన్నలకు తోడుగా నిలబడే రైతు భరోసా పథకం పాయే, వసతి దీవెన పాయే, విద్యా దీవెన అరకొర, చేయూత లేదు, ఆసరా లేదు, 0 వడ్డీ, ఆరోగ్యశ్రీ పూర్తిగా కూడా యగనామమే, వాహనమిత్ర, నేతన్న నేస్తం, మత్స్యకార భరోసా, కాపు నేస్తం, EBC నేస్తం, చేదోడు, తోడు, లానేస్తం, అన్నీ గతంలో ఉన్న పథకాలన్నీ కూడా పాయే. పిల్లలకు ట్యాబులు ఇచ్చే కార్యక్రమం కూడా పాయే. మరి నేను అడుగుతా ఉన్నా, 1,45,000 కోట్ల రూపాయల అప్పులు చేసినవి, చేయబోతున్నవి ఎవరి జేబీలోకి పోతా ఉన్నాయి? ఈ 9 నెలల కాలంలో పోనీ ఉద్యోగాలు ఎంతమందికి ఇచ్చారు, ఉద్యోగాల పరిస్థితి ఏమిటి అని కూడా కాస్త ఒకవైపు నాటివైపు చూస్తే, ఒక్క కొత్త ఉద్యోగం ఇచ్చిన దాఖలాలు లేవు, కానీ ఊడగొట్టిన ఉద్యోగాలు మాత్రం ఏకంగా 2,60,000 ఉద్యోగాలు, వాలంటీర్ల ఉద్యోగాలు పూర్తిగా తీసేశాడు. 18,000 మంది బ్రేవరీస్ కార్పొరేషన్లో 18,000 మంది వాళ్ళ ఉద్యోగాలు పాయే. 2,60,000 మంది వాలంటీర్ల ఉద్యోగాలు పాయ. బ్రేవరీస్ కార్పొరేషన్లో మరో 18,000 ఉద్యోగాలు పాయ. ఫైబర్ నెట్, APMDC, ఫీల్డ్ అసిస్టెంట్లు, వైద్య ఆరోగ్య శాఖ, ఇలా ఆయా విభాగాలలో వేల సంఖ్యలో ఉద్యోగాలు పూర్తిగా తీసేశారు. ఇప్పుడు ఈ 9 నెలలు ఇవన్నీ ఒక ఎత్తున గ్రామ వార్డు సచివాలయాలలో
లో సైతం పనిచేస్తూ ఉన్న ఉద్యోగస్తులను కూడా వారిని కూడా సచివాలయాల నుంచి వాళ్ళందరినీ కూడా డిస్లొకేట్ చేసి గవర్నమెంట్ రంగంలో మిగతా డిపార్ట్మెంట్లలో ఎక్కడైనా వేకెన్సీస్ ఉంటే అక్కడ వాళ్ళని సరిదేసే కార్యక్రమం ఈ 9 నెలలు ఆ ఇచ్చే ఉద్యోగాలు కూడా ఇప్పుడు పూర్తిగా కుదించే కార్యక్రమం. ఈ 9 నెలల కాలంలో వాలంటీర్లను అయితే ఎలా మోసం చేసాడో మనం అంతా చూసాం. ఇప్పుడు మన ఎన్నికలకు ముందు వాలంటీర్లకు 10,000 జీతం అన్నాడు. వాలంటీర్ ఉద్యోగం ఉన్నది బాయ. ఇప్పుడు మన పోనీ ఉద్యోగస్తులైనా అంత బాగా చూసుకున్నాడంటే వాళ్ళను మోసమే. ఈ 9 నెలల కాలంలో ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆయన మేనిఫెస్టో, ఈ 9 నెలల కాలంలో ఒకసారి చూస్తే ఆయన మేనిఫెస్టో ఆయన ఇచ్చిన 143 హామీలు ప్రభుత్వం వచ్చిన వెంటనే అయ్యారన్నాడు. ఇంటరిమ్ రిలీఫ్, ఎన్నికల వేళ చెప్పిన ప్రతి మాట ఇంతవరకు 9 నెలలు అయింది. రూపాయి పెంచింది, రూపాయి ఇచ్చి పుణ్యం కట్టుకున్న పాపాను చేసిన మేనిఫెస్టోలో తాను చెప్పిన మాటలు 9 నెలలు అయిపోయింది. చంద్రబాబు ఉద్యోగులకు మెరుగైన పిఆర్సీ అన్నాడు. ఎన్నికల వేళ చెప్పిన ఉన్న పిఆర్సీ చైర్మన్ బలవంతంగా రాజీనామా చేయించారు. కొత్త పిఆర్సీని ఇంతవరకు